మిత్రులారా అందరికీ నమస్తే. మనం సామాజికవేత్త తెలంగాణ యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లిక్కి కృష్ణారావు యాదవ్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, దళితులు అంటే ముఖ్యంగా మంచి ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి? స్పందించండి, వివరించండి. స్వచ్ఛాయన ఇది కొన్ని వేల సంవత్సరాల సమస్య. దీనికోసం అమరజీవి మహానుభావుడు కీర్తిశేషులు అంబేద్కర్ గారే ఆయన మధ్య వయసులోనే చనిపోవటానికి కూడా ఇది ఒక ప్రధానమైన కారణం. సత్యం ఈ సమాజంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళి అంతా ఒకటి, ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకొని బతుకుతారు, కులం అనే ఒక నిబద్ధత లేకుండా ఈ ప్రపంచం అంతా జీవిస్తూ ఉంది. కానీ భారతదేశంలో మాత్రం ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ తీసుకొచ్చి ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఒకళ్ళు బ్రహ్మ యొక్క తల నుంచి పుట్టామని, నష్ట నుంచి, వేరే వాళ్ళు భుజస్కంధాల మీద పుట్టారని, వ్యాపారస్తులు బొడ్డు నుంచి పుట్టారని, మామూలు బహుజనులు తోడల నుంచో పాదాల నుంచో పుట్టారని, దాని తర్వాత కొంతకాలానికి పాదాల నుంచి పుట్టిన వాళ్ళు దళితులని ఒక ముద్ర వేయటం అనేది జరిగింది. మరి ఈ సమాజంలో 5000 సంవత్సరాల కింద కుల వ్యవస్థ లేనప్పుడు సింధు ప్రాంతం నుంచి భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది అంబేద్కర్ గారు మహానుభావుడు ఐడెంటిఫై చేశాడు. ఈ జాతులు ఎవరి, ఈ భారతీయుల లేకపోతే ఏరే దేశస్తుల అనేది ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత ఇతర దేశస్తులు సామాజిక దాన్ని మన మనువాదులు అంటే దాన్ని ఏమనాలంటే ఈ సమాజంలో సనాతన సాంప్రదాయంతో పేరు పెట్టి ఈ జాతుల్ని ఈ సమాజానికి దూరం చేయటం అనేది జరిగింది. సత్యం కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ పోరాటాలు అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత దీనికి సామాజిక ఉద్యమవేత్తలు ఎందరో అమరులైన తర్వాత అంబేద్కర్ గారు ఆ దేశంలో అప్పుడు అంతా రాజరిక వ్యవస్థ ఉండే, సామంత రాజుల టైంలో దాన్ని సెట్ చేయలేకపోయినప్పటికీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మహానుభావుడు ఈ జాతులు మానవత్వం అంతా సమానంగా ఉండాలి, మానవ జాతి అంతా సమానంగా ఉండాలి, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఫలాన్ని కూడా ఈ సమాజం భాగస్వాములు కావాలి, అవి పంచుకొని తినాలనేది ఆయన ఒక సూత్రాన్ని నేను అర్థం చేసుకున్న అంబేద్కర్ ఐడియాలజీని నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఈ భారతదేశంలో ఈ కులం అనేది కూడా అసమానతలు ఉన్నాయి కాబట్టి శ్రామిక వర్గం కూడా కలిసి ఈ ఉద్యమాలు నిర్మించలేకపోతున్నాయని ఆ మహానుభావుడు ఈ సమాజానికి తెలియజేశాడు. ఈ అవకాశాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు ఆయనకు వచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని ఇంకా నేను డీటెయిల్స్గా పోను, ఎందుకంటే చాలామంది కూడా దీన్ని చదివి ఇని ఉన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత సబ్జెక్టు గురించే మాట్లాడదలుచుకున్నాం. సరే, దీని మీద గవర్నమెంట్ ఉద్యోగస్తులలో కానీ ఎక్కడన్నా కానీ మనకు ఈ దళిత సామాజిక వర్గాన్ని అంటే సమాజానికి దూరం పెట్టి ఒక మనిషిని నువ్వు మనిషివి కాదు, నువ్వు జంతువువి, నువ్వు చనిపోయిన జీవజాతుల్నే తినాలి, జంతువులనే తినాలి, లేదా మా ఇళ్లల్లో పాసిపోయిన అన్నాల్ని ఇలాంటివి ఏమన్నా మేము పెడితే తినాలి, దీని మీద భూమి మీద కానీ మానవత హక్కుల మీద కానీ మీకేం హక్కులని శాసించే దుర్మార్గమైన వ్యవస్థ ఈ దేశంలో ఉన్నప్పుడు ఆ మహానుభావుడు ఈ జాతినంతా చైతన్యం చేసి అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఆయన దీంట్లో వాళ్ళ జాతి పర్సంటేజ్ ప్రకారం మీరు రాజ్యాధికారంలో భాగస్వాములు కాకపోతే ఆ బిడ్డల గురించి మాట్లాడే వాళ్ళు అది అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఎవరు ఉండరనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఓ చట్టాన్ని తయారు చేశాడు.
చేసినప్పుడు ఏం చేశాడంటే నా జాతంతా బీదతనంతో ఈ సంఘంలో ఉన్న బహిష్కరణ గురిపడి అసలు మనుషులుగానే గుర్తింపలేని నా జాతిని అందరితోని కలిపి నియోజకవర్గాలు చేస్తే నా జాతికి ఉన్న రిప్రజెంటేషన్స్ కూడా వాళ్ళు అసెంబ్లీలో వాదించలేరు. ఏదన్నా అసెంబ్లీ కానీ పార్లమెంటు స్థానాలు వస్తే నా జాతి బిడ్డలే పోటీపడి దానికి ఉంది, ఈ సమస్యని అర్థం చేసుకొని వాదించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఆయన నియోజకవర్గాలలో మీరు జనరల్ ఉన్న అభ్యర్థులందరికీ మీరు జనరల్గా ఓటేసుకోండి, నా ఎస్సీ బిడ్డలు ఎస్సీలకు వేసుకొని వాళ్ళ ప్రతినిధి ఎన్నుకుంటారనేది గొప్ప ప్రపోజలు అంబేద్కర్ గారు పెట్టడం అనేది జరిగింది. సరే, దాని తర్వాత మనకు పూణే ఎర్రవాడ జైల్లో ఏం జరిగింది, గాంధీ దానికి ఇవన్నీ అదొక చరిత్ర. దాని తర్వాత ఇవాళ ఈ ఎస్సీలకి రిజర్వేషన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి శాసనసభ వాళ్ళకున్న పరిధిలో చట్టాన్ని కూడా నిన్న రూపొందించడం జరిగింది సత్యం. మరి ఈ చట్టం రూపొందించినప్పుడు ఈ దళిత బిడ్డల అసమానతల నుండి ఈ సమాజంలో వాళ్ళు గుర్తింపు పొందాలంటే మరి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఒక ఉపాధి శాశ్వతంగా ఉన్న ఉపాధి కలిగిద్దా అంటే ఇప్పుడున్న వ్యవస్థలో అవకాశాలు లేవు సత్యనారాయణ. ఎందుకంటే ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేము అసలు ఈ సర్కారు వ్యవస్థని కొన్ని ఏదో ఇంపార్టెంట్ ఆ ఆర్మీ అలాంటి కొన్ని మా దగ్గర పెట్టుకుంటాం తప్ప కడం విషయాలు మొత్తం కూడా మేము ప్రైవేటీకరించాలి, ప్రైవేటీ కాంట్రాక్టుల కింద ఇచ్చేయాలి అనేది ఆయన చెప్పడం అనేది నిర్ద్వందంగా మోదీ గారు చెప్పేశారు. అంటే ఈ ప్రైవేటీకరణలో ఈ ఎస్సీ రిజర్వేషన్ ఇవాళ అమలు చేస్తారా అనేది కూడా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే అది అంబేద్కర్ గారి ఐడియాలజీ. మరి అంబేద్కర్ ఐడియాలజీలో ప్రైవేటుకు మీరు పరిశ్రమలు పెట్టుకున్నా లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా మరి ఈ రిజర్వేషన్ అమలు చేయాలి కదా. అమలు చేసిన కాబట్టి నా బిడ్డలకి న్యాయం జరిగేది. మరి ప్రైవేటీకరణలో యజమాని తన ఇష్టం వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు అపాయింట్మెంట్ చేసుకున్నప్పుడు మరి నా బిడ్డలకి న్యాయం ఎట్లా జరిగింది? సర్కారు కొలువులలో ఉండొచ్చు. ఎన్ని కోట్ల సర్కారు కొలువులు ఇస్తాను? 1 లక్ష ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు, 3 లక్షలు ఇస్తావు. మరి తర్వాత నా జాతి ఏం కావాలి? ఆర్థిక సమానత్వం ఎట్లొస్తుంది? వాళ్ళకి భూములలో ఓటా లేదు, పరిశ్రమలలో ఓటా లేదు, రాజకీయాలలో ఓటా లేదు. ఒక మంత్రివర్గంలో కూడా అది ఏదో కొట్లాడి మావాడిని ఎందుకు పెట్టమని వాళ్ళు గొడవలు చేసి ఈ దుర్మార్గమైన ఈ దుస్థితిలో మరి దీన్ని చేసినందుకు మరి ఈ ఐడియాని ఎవరు ముందుకు తీసుకొచ్చారనేది నేను ఒకసారి ఆలోచించినప్పుడు ఇది రాహుల్ గాంధీ గారు, నాకు పార్టీలతో సంబంధం లేదు, అంబేద్కర్ ఐడియాలజీని ఆయన అవగాహన చేసుకొని ఈ సమాజంలో ఉన్న ఈ కుల వ్యవస్థ నిర్మూలన గురి కావాలంటే ఇది నాశనం కావాలంటే ఈ సామాజికంగా అందరూ కూడా మనుషుల్లాగే బతకాలంటే వాళ్ళకి కనీసం కొంత తోడ్పాటు ఇవ్వటం కోసం మనం కొంత రిజర్వేషన్లు వాళ్ళ జాతులు వాళ్ళ కులాల యొక్క పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వాలని ఈయన ఐడియాలజీని రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకున్నాడు అనేది నేను ఇలా భావిస్తూ ఉన్నాను. సరే, దీనివల్ల ఇవాళ మనకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన దీన్ని అమలు చేశాడు. ఇది రాహుల్ గాంధీ గారు నిజమైన అంబేద్కరిస్ట్గా నేను ఆయన గుర్తిస్తూ ఉన్నాను. ఈ నిజమైన అంబేద్కరిస్ట్గా ఈ రిజర్వేషన్లు చేసిన తర్వాత మరి ఇది ఎక్కడికి పోతే చట్టం అయింది? పార్లమెంట్ కదా. మరి పార్లమెంట్లో ఉన్నది ఎవరు? మరి దీనికి ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఏ పక్షాన ఉన్నారు? మరి భారతదేశంలో సుమారు 29 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని ఉన్నాయి కదా. మరి ఆ ప్రాంతాలలో దీన్ని అమలు చేయాలి కదా. చేసినప్పుడే కదా నా జాతి దళిత బిడ్డలకు సమానమైన అవకాశాలు వచ్చేది. మరి మీరు ఇక్కడనే ఎవరైతే ఈ జాతుల్ని విడదీసి జాతు నిర్మాణం జరగడానికి కారకులైన వాళ్ళ ఆశయాలు సనాతన సాంప్రదాయం పేరుతో చేసే వాళ్ళకి మరి మీరు కొమ్ము కాస్తూ ఉంటే నా అమాయక బిడ్డలనంతా తీసుకుపోయి ఓటింగ్ శాతం పెంచి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని మీరు పెంచుతూ ఉంటే మరి భారతదేశం వ్యాప్తంగా ఉన్న నా దళిత బిడ్డలకు జరిగే న్యాయం ఏంటో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు ఆలోచించాలి.
సరే, ఏదేమైనప్పటికీ జరిగింది ఏదో జరిగిపోయింది. నా బిడ్డలకి శాశ్వత ఉపాధి అవకాశాలు కలగాలి, ఈ సమాజంలో సముచితమైన గౌరవం జరగాలి, వాళ్ళకు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, చేసుకోవడానికి పని, తన పిల్లలకి విద్య చెప్పించుకోవడానికి, తన ఆరోగ్యం బాగలేకపోతే బాగు చేసుకునే వ్యవస్థ రావాలి. అది రావాలంటే నా బిడ్డలు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి. మరి భాగస్వాములు కావాలి, దీన్ని చట్టరూపం కావాలంటే ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాన్ని ఆమోదించాలి. మరి ఇప్పుడు ఈ ఉద్యమకారులైన వీళ్ళు మీరేదో కొంత సాయం చేసినందుకు తబ్బి ఉబ్బిబ్బయి ఈ సమాజంలో అంబేద్కర్ ఐడియాలజీ మొత్తం ఇక్కడ అమలైపోయింది కాబట్టి మేము మీ మీద మీకు పాదాభివందనం చేస్తామనే ఆలోచన ఆ స్థాయికి మీరు దిగజారొద్దు. మీరు ఇలా తెలంగాణలో చేసిన చట్టాలని ఈ 29 రాష్ట్రాలలో చేర్చాలి. దీనికి జాతీయ స్థాయి ఉద్యమం కావాలి. ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా మనం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ అంబేద్కరిజాన్ని మనం శిఖరాస స్థానానికి తీసుకుపోయి అంబేద్కర్ గారి ఆశయాల్ని అమలు చేయాలని, ఈ అమలు చేసే అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని, ఇక దీంట్లో మాలోళ్ళు మాదిగోళ్ళు అని చిన్న చిన్న గొడవలు కూడా అని నిన్న సత్యాన సరే వాళ్ళు మాదేదో వాళ్ళు తింటారని వాళ్ళు వీళ్ళు తింటారనేది నిజంగా నా జాతికి వచ్చిన ద్వేషం కాదది. కొన్ని దుర్మార్గమైన కులాలు నా బిడ్డలను ఆ విధంగా ఆడుకోవటానికి వాళ్ళలో ఉన్న సోదర భావాన్ని నశింపజేస్తేనే తప్ప వీళ్ళల్లో వీళ్ళు గొడవ పడ్డప్పుడు ఈ రిజర్వేషన్లో పేసీలు వస్తాయి సత్యం. ఈ పేసీలు వచ్చిన తర్వాత కనీసం ఇది కూడా ఉండదు. వాళ్ళు సర్కారు దాంట్లో కానీ లేకపోతే విద్యలో కానీ ఉపాధిలో కానీ భాగస్వాములయ్యి వాళ్ళకున్న కొన్ని వేల సంవత్సరాల ఈ సమాజంలో నీచాది జాతులుగా మానవత్వం మనుషులుగా గుర్తింపలేని వాళ్ళకి నా బిడ్డలకు గుర్తింపు రావాలంటే ఇలా నా బిడ్డలంతా కలిసి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశవ్యాప్తంగా కావాలి. ఇంకా నా కులమేందాడ ఎస్సీ ఏంది, మాలోళ్ళు ఏంది, మాదిగోళ్ళు ఏంది, గొల్లోళ్ళు ఏంది, ముత్ర ఏముంటాయి? ఈ సమాజంలో ఉన్న ఆర్థిక సంపదను మొత్తం కూడా పంచుకునే స్థితి మరి ఇది రాహుల్ గాంధీ గారు దాన్ని నిర్ణయం చేసినని చెప్తా ఉన్నాడు. ఒకవేళకి నేను నిజంగా అయితే అంబేద్కర్ ఐడియాలజీని ఆయన అమలు చేస్తే మనమంతా కూడా ఆయన ఐడియాలజీని బలపరచాలని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తాను.